ఈ యొక్క ఆదివారము ఫిబ్రవరి 1, 2026 మరి 1వ తారీఖున ఆదివార దినాన పరిశుద్ధ దినం వచ్చింది. దేవుడు మనకిచ్చే వాక్య భాగము వాగ్దానము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మన్నపాశంలో నుండి విడిపించును. మరి చూడండి, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని మరణకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుడు విడిపిస్తానని, మరి జీవపూటగా ఉండాలి, జీవాన్నిచ్చే దేవుణ్ణని చెప్తున్నాడు. మరి ఒక రాజు ఉన్నాడంట, ఆ రాజు తోటకి వెళ్తూ ఉంటాడంట. ఆయనకు తోట ఉందంట. రెగ్యులర్గా మరి దేవుడికి ప్రార్థన చేయడానికి వెళ్తూ వస్తూ ఉంటాడంట ఒంటరిగా. మరి శత్రువులు ఏం చేశారంటే, ఆ తోటకి చర్చికి మధ్యలో ఉన్న ఆ యొక్క అడవి ప్రాంతంలో మరి అతన్ని చంపివేయాలని చెప్పేసి కాపు కాసుకొని ఉన్నారంట. అయితే చీకటి పడే వరకు, చీకటి అయితే ఎవరికి కనిపించదు కాబట్టి చీకటిలో అయితే బాగుండు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారంట. కొన్ని రోజులుగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయంట. మరి చూడండి, మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అటువంటి వారిని సహితము, మరి శత్రువులు ఎంత పెద్ద ప్లాన్స్ వేసినా అటువంటి వారు, మరి రాజు భయభక్తులు కలిగి ఉన్నవాడు కాబట్టి అతన్ని విడిపిస్తానని, మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పిస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి చూడండి, దేవుడి యందు భయభక్తులు గల వారి పట్ల దేవుడు ఎప్పటికీ కూడా జీవపూటగా ఉంటాడు. దావీదు కూడా మరి దేవుడికి అనేకమైన పాటలు రాశాడు కదా. దేవుడు ఎన్ని మార్లు దావీదుని తప్పించాడు, శత్రుబాధల నుండి, యుద్ధాలలో జయమిచ్చాడు. మరి అదేవిధంగా గొలియాత్ని చంపేంత శక్తి మరి అతి చిన్న ఒంటరి అయిన దావీదుకి ఇచ్చాడు కదా. మరి అదేవిధంగా మన జీవితంలో గొలియాతు లాంటి శత్రువులు ఎవరైనా ఎదురైనప్పుడు మరి భయపడక దావీదు వలె ధైర్యం తెచ్చుకొని పోరాడి మరి జయాన్ని పొందాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరియు దేవుడు విడిపిస్తానని, జీవపూటగా ఉంటానని చెప్పి కూడా దేవుడు చెప్తున్నాడు. మరణాన్ని జయించిన దేవా, నిన్నే ఆరాధించెదనయ్యా, జీవనాధిపతి